స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఆ ముఖ్యంగా భీష్ముడి జననం, దాని వెనుకున్న ఆసక్తికరమైన కథ. అవును. శంతను మహారాజు, గంగాదేవి వాళ్ల కదా? అదే. ఆ సంఘటనలు, వాగ్దానాలు, తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటినీ గంగా ప్రతిజ్ఞ మరియు భీష్ముడి జననం అనే మన ఆధారం నుంచి చూద్దాం. అంటే కేవలం కథలా కాకుండా దానిలోని ఆ లోతైన భావాలు, ప్రేమ, విధి, ధర్మం వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరిగ్గా చెప్పారు. సరే, మొదలు పెడదామా? హస్తినాపుర రాజు శంతనుడు. చాలా గొప్ప రాజు, ప్రజలందరికీ ఇష్టం. అవును. న్యాయానికి, ధర్మానికి కట్టుబడిన రాజుగా పేరుంది. అలాంటి రాజు ఒకరోజు గంగానది ఒడ్డున వెళ్తుంటే అక్కడ ఒక అపురూప సౌందర్యవతి కనిపిస్తుంది. ఆవిడే గంగాదేవి, మానవ రూపంలో భూమిమీదికొచ్చిన దేవత అన్నమాట. ఆ అందం చూసి శంతనుడు యజ్ఞం ముగ్ధుడైపోతాడు. వెంటనే పెళ్లి చేసుకుంటావని అడిగేస్తాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. గంగ ఒప్పుకుంటుంది, కాని ఒక షరతు పెడుతుంది. ఆ షరతు? అదే చాలా విచిత్రమైనది కదా. అవును, చాలా అంటే చాలా. నేను ఏం చేసినా సరే ఎందుకు చేస్తున్నాలని మాత్రం నన్ను ఎప్పుడూ ఎప్పటికీ అడగకూడదు అంటుంది. అమ్మో! అంతేకాదు, ఒకవేళ నువ్వు నన్ను ప్రశ్నిస్తే ఆ క్షణమే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని కూడా చెబుతుంది. ప్రేమలో ఉన్న శంతనుడు ఇక ముందు వెనుక ఆలోచించకుండా సరే అనేస్తాడు. అదే మరి. ఆ ప్రేమ మైకంలో ఆ షరతు వెనుక ఎంత పెద్ద విషయం దాగి ఉందో బహుశా ఊహించుండడు. పెళ్లి చేసుకుంటారు, అంతా సంతోషంగానే మొదలవుతుంది. కాని తర్వాత జరిగేది మాత్రం చాలా బాధాకరం. అవును. వాళ్లకు బిడ్డ పుట్టినప్పుడల్లా ఆ పుట్టిన బిడ్డను గంగ తీసుకెళ్లి నదిలో ముంచేస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అలా 7 పిల్లల విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుంది. శంతనుడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండి ఉంటాడో. కళ్లముందే పిల్లలు, కాని భార్యను ఏమీ అనలేని స్థితి. ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. అదే సమయంలో తండ్రిగా ఆ పుత్రశోకం. ఎంత మానసిక సంఘర్షణ, మౌనంగా ఎంత కుమిలిపోయి ఉంటాడో పాపం. కాని 7 తర్వాత 8వ బిడ్డ పుట్టినప్పుడు మాత్రం ఇక శాంతనుడి వల్ల కాదు. సహనం పూర్తిగా నశించిపోతుంది. అప్పుడు గంగను నిలదీస్తాడు. ఎందుకిలా చేస్తున్నావు అని గట్టిగా అడిగేస్తాడు. ఆ ఒక్క ప్రశ్నతో అంతా మారిపోతుంది. ఇచ్చిన మాట తప్పినట్టే కదా. అవును. ఆ క్షణంలో గంగ అసలు రహస్యం చెబుతుంది. ఆ పిల్లలు సాధారణ మానవులు కారని, వాళ్లు 8 మంది వసువులు అని చెబుతుంది. వసువులా? దేవతలా? అవును. ఒక శాపం వల్ల వాళ్లు భూమిమీద మనుషులుగా పుట్టాల్సి వచ్చిందని, ఆ శాపం నుంచి విముక్తి కలిగించడానికే, అంటే వాళ్లని తిరిగి వాళ్ల దైవలోకాలకు పంపడానికే తాను అలా నదిలో కలుపుతున్నానని వివరిస్తుంది. ఓ, అదా అసలు సంగతి. అంటే అది వాళ్లను చంపడం కాదు, వాళ్లకు విముక్తి కలిగించడం అన్నమాట. సరిగ్గా అదే. కాని శంతనుడు తన మాట తప్పాడు కదా. అవును, ప్రశ్నించకూడదన్నాడు కదా. అందుకని ఒప్పందం ప్రకారం గంగ అతన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయ్యో, మరి ఆ 8వ బిడ్డ? ఆ 8వ బిడ్డను మాత్రం గంగ తనతో తీసుకువెళ్తుంది. ఆ బిడ్డే తర్వాత? ఆ బిడ్డే దేవవ్రతుడు. ఆయనే మనందరికీ తెలిసిన భీష్మాచార్యుడు. మహాభారతంలో అంత కీలకమైన పాత్ర పోషించిన మహాయోధుడు. అబ్బా! అంటే భీష్ముడి జననం వెనక ఎంత కథ ఉందన్నమాట. ఇది కేవలం ఒక వీరుడి పుట్టుక కాదు. కాదు. ఇందులో మానవ సంబంధాలు, ఇచ్చిన మాటకున్న బలం, దైవ సంకల్పం, విధి అన్నీ ఎంత సంక్లిష్టంగా ముడిపడి ఉన్నాయో చూడండి. నిజమే. ఒక ప్రేమ, ఒక వాగ్దానం, చివరికి ఎంత పెద్ద పరిణామాలకు దారితీశాయో. అంతులేని దుఃఖం, ఒక దైవిక రహస్యం బయటపడతాం. ఆ తర్వాత భారత కథనే మార్చేసిన భీష్ముడి పుట్టుక. భరతవంశం విధిని మలుపుదిప్పిన సంఘటనల గొలుసుకట్టు ఇక్కడే మొదలైంది అని చెప్పొచ్చు. అంటే చిన్న చిన్న నిర్ణయాలు, మాటలు కూడా ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో కదా. అవును. అందుకే ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచించమని అడుగుతాను. చెప్పండి. ఒకవేళ శంతనుడు ఆ 8వ బిడ్డ విషయంలో కూడా తన మాట నిలబెట్టుకుని ఉంటే, గంగను ప్రశ్నించకుండా మౌనంగా ఉండి ఉంటే, అప్పుడు గంగ ఆ 8వ బిడ్డను కూడా నదిలో కలిపేసేదా, లేక శాపం తీరిందని వదిలేసేదా? ఒకవేళ కలిపేస్తే భీష్ముడుండేవాడు కాదు. ఒకవేళ వదిలేసినా గంగ వెళ్ళిపోయేది కాదు. మరప్పుడు భరతవంశం కథ, కురుక్షేత్రం ఇవన్నీ ఎలా ఉండేవి? నిజమే. అసలు కథే వేరేలా ఉండేదేమో. మరి మన ఎంపికలకు, ముందే రాసిపెట్టిన విధికి మధ్య ఉన్న ఈ సంబంధం గురించి ఈ కథ మనకేం చెబుతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.